పోలీసులను తీసుకొచ్చి వాడిని సేవ్ చేసి నన్ను ఫూల్ చేస్తావా? ఫోలో రాస్కలో ఆ సమయానికి నేను రాకపోతే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది? ఆ విజయగాడు చచ్చేవాడు, హ్యాపీగా ఉండేది. కాదు, నువ్వు చచ్చుండేవాడివి. విజయ్ లేబర్ యూనియన్ లీడర్. అతనికి ఏమైనా జరిగితే వర్కర్స్ అందరూ నీ అంతా చూసేవాళ్ళు. షటప్! వాడిని వెనకేసుకొస్తున్నావు. ఆ రోజు వర్షంలో నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాడని వాడిని హీరోలా ఫీల్ అవుతున్నావా? ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఎంత మర్యాదగా థ్యాంక్స్ చెప్పాడు. నిజంగా అతని హీరోనే కదా? ఆ లేబర్ వెధవ గురించి నీకు తెలియదు. మొదట్లో మంచిగా ఉంటాడు, తర్వాత చనువు పెంచుకుంటాడు, ఆ తర్వాత ఐ లవ్ యూ అంటాడు. ఏదో ఒక రోజు నలుగురిలో నిలదీసి పెళ్లి చేసుకోమంటాడు. రాస్కల్స్ డబ్బు కోసం గడిదినే మనుషులే వాళ్ళు. ఇంకోసారి ఇంకోసారి ఆ విజయగాడి విషయంలో కల్పించుకున్నావో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. మంచిగా ఉంటాడు, చనువు పెంచుకుంటాడు, ఐ లవ్ యూ అంటాడు. మొగ్గలా విచ్చుకో, ముద్దులా ఇచ్చుకో, ఇచ్చిందంతా నీదైనా నాదనుకో. పాపలా పట్టుకో, పాపలా చుట్టుకో, చుట్టిందల్లా నాదైనా నీదనుకో. తాకిన చెంప తడిమిన కొద్దీ తాపాల వడపోతా, ముసిరే దాహం విసిరిన కొద్దీ మోహాల కలగోతా. అది ప్రేమ, తొలి ప్రేమ, అది ప్రేమ, తొలి ప్రేమ. నిజమా? I love you, I love you. ప్రేమంటే ఏదో ఏదో లాహిరి, ఏమంటే ఏమో తెలియని ఆవిరి. చుక్కలా జరుకో, పక్కనే చేరుకో, చురుకెత్తించే అందాలే నీవనుకో. ముళ్ళులా నాటుకో, కళ్ళతో నవ్వుకో, నవ్వుల్లోని నాదాలే నావనుకో. పరువం నీతి ప్రతి నిమిషం ఓ సరాగమవుతుంటే, వేచిన క్షణమే విత్సక తగిలే వియోగమవుతుంటే.
అది ప్రేమ తొలి ప్రేమ అది ప్రేమ తొలి ప్రేమ నిజమా I love you I love you రేయ్, ఎరుపు. ఏం చేస్తున్నారు అక్కడ ఆ క్రెడిట్ తీసుకురా. అలాగన్నా రెడీ త్వరగా వెళ్ళు. నేను రెడీ అన్నా నువ్వు లాగించు నేను చూసుకుంటాగా కాసేపు కూడా నిద్రపోనవు ఏంట్రా నీ గొడవ రేయ్ రారా, ఇంకా ముందుకు రారా. రారా, ఆ, అక్కడే ఆపు. వాయిస్ బేస్ గా ఉంది. వర్షం రోజు ఎఫెక్ట్ అయిన జలుబు ఇంకా తగ్గలేదా? నా వైపు చూడొద్దు, వాళ్ళందరూ చూస్తారు. నేను చెప్పేది మాత్రమే విను. నీ గురించి మొత్తం తెలిసిపోయింది. అబ్బా, నా వైపు చూడొద్దు. నువ్వు ముందు మంచిగానే ఉంటావు, ఆ తర్వాత చనువు పెంచుకుంటావు, ఆ తర్వాత అబ్బా నా వైపు చూడొద్దని చెప్పానా లేదా, ఆ తర్వాత ఐ లవ్ యూ అంటావు, ఆ తర్వాత పెళ్లి అంటావు. కానీ మాలాంటి గొప్ప వాళ్ళు మీలాంటి పేదవాళ్లతో చచ్చినా పెళ్లి కొప్పుకోరు. జాగ్రత్త. మీరు ఇలా అన్నది నేను కాదు, మా అన్నయ్య. కానీ నాకు తెలుసు నువ్వు ఒట్టి చద్దను టైప్ అని ఐ లవ్ యూ అనవని. అందుకే నేనే అంటున్నాను, ఐ లవ్ యూ. అన్నా ఓకేనా ఏమిటి ఓకేనా? చెప్పన్నా ఓకేనా ఓకే. థ్యాంక్ యూ. గ్లైకోడిన్ వాడి అమృతాంజలో ఆవిరి పట్టించుకో, జలుబుకి మంచిది. ఒరేయ్, నువ్వు రాను రాను వట్టి దద్దమ్మ అయిపోతున్నావురా. నేనప్పుడే చెప్పానా, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆవిరి పట్టుకోవాలని. విన్నావా? తడిసి వారం రోజులైంది ఇప్పటికి. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇది నీ సొంత తెలివా లేకపోతే ఎవరైనా? చెప్పడమా? అవే నాకెవరు చెప్తారు, సొంత ఐడియానే. ఒరేయ్, ఆ, నీకు ఈ సేవలు చేయాల్సింది నేను కాదురా, ఉమ్. నీ పెళ్ళాం. నాకింకా పెళ్లి కాలేదుగా. ఆహా, ఆ. నీకింకా పెళ్లి కాలేదన్న విషయం నీకు గుర్తుందన్నమాట. ఎక్కడ మర్చిపోయావో అనుకున్నాను. లే, 1 నెల రోజులు నీకు అవకాశం ఇస్తున్నాను. ఉమ్. ఆ లోపు నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మా ఇది నా పెళ్ళాన్ని చెప్పాలి. లేకపోతే లేకపోతే నీ దారిని నిన్ను వదిలేసి కృష్ణ రామ అనుకుంటూ నా దారిని నేను ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా అమ్మా, అంత పని చేయకే. 2 రోజులకోసారి నీ చేతితో పెట్టిన చేపల పులుసు తినకపోతే నాకు వర్కౌట్ కాదమ్మా. వేదవ చేపల పులుసు మీద ఉన్న మక్కువ నీకు పెళ్ళా మీద ఉండదు కదరా. ఇలాగే చేపల పులుసు కప్పల పులుసు అంటూ ఉండు, రేపు నిన్ను ఎవత్తి పెళ్లి చేసుకోదు. అమ్మా, నా పరువు తీకమ్మా. నా కోపం వచ్చిందంటే ఒక అమ్మాయి నన్ను ఐ లవ్ యూ అన్నదన్న నిజాన్ని నీకు చెప్పేస్తా. ఐ లవ్ యూనా అంటే? ఆ, నాన్నగారు నీకు అలాంటిదేం చెప్పలేదమ్మా? లేదురా, నువ్వే చెప్పు. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నువ్వు- నేను కాదురా, నువ్వే చెప్పు. ఐ లవ్ యూ అంటే చెప్పను. చెప్పలేకనా లేక నీకు ధైర్యం లేకనా? ధైర్యం ఎందుకు లేదు? ఆ అమ్మాయి ప్రేమిస్తున్నానంటోంది. కానీ నా పరిస్థితే బాలేదు. నీకేమిట్రా, కష్టపడి పనిచేస్తావు, నీ సుఖాన్ని కూడా మర్చిపోయి 10 మంది కష్టం గురించి ఆలోచిస్తావు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్లైనా పెట్టి పుట్టుండాలరా. లక్షలకు లక్షల ఎనపెట్లో గుడ్లు పెట్టే ధనవంతుల పిల్ల మాతను. నేనేమో పేదవాణ్ణి, ఏం చెప్పమంటావు? ఎవర్రా ఆ పిల్ల? స్వప్న. నమస్తే. షిప్పింగ్ కంపెనీ ధర్మరాజు గారు మా డాడీ. నేను విజయ్. వద్దమ్మా, భూమికి ఆకాశానికి పొత్తు కుదరదు. డబ్బున్న వాళ్లతో సంబంధం, నిప్పుతో చెలగాటం. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదండి? ఎంత నిప్పైనా నీళ్లు పోస్తే ఆరిపోతుంది. ప్రేమ సముద్రం అంత గొప్పది, ఏ శక్తి దాని ముందు నిలవలేదు. డబ్బు కట్టలే మా ఇద్దరి మధ్య అడ్డుగోడలైతే ఆ డబ్బుని ఈ క్షణంలో వదిలేస్తాను. మా పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. వస్తానత్తయ్య. పెద్ద హీరోల అమ్ముతా అన్ని చెప్తానను ఉట్టి దత్తోజనం.
నువ్వు లవ్ చేయడానికి నా చెల్లెలే దొరికిందరా రాస్కెల్? విజయ్ విజయ్ వాడిని వదిలే. వాడి తరఫున నేను సారీ చెప్తున్నాను. పద.